యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ బిడ్డలారా, మరి ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు దేవుడు మనల్ని కాచి కాపాడిన గొప్ప దేవునికి వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుందాము. మరి రాత్రి వేళ సమయంలో మనకి ఇచ్చిన వాగ్దానం అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 7వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ప్రార్థన చేసుకొని వాగ్దానం చెప్పుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, మీ బంగారు పాదములకు నైనా వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మరి నా తండ్రి ప్రభా, నా పెదవులను స్థిరమైన బోరుగా వాడబడిన నా తలంపులు స్థిరమైన తలంపులుగా దయచేయండి. నీ జ్ఞానాన్ని దయచేయండి, నీ కృప తోడుగా ఉంచండి అయ్యా, సహాయం దయచేయండి. ప్రార్థన అంతట్లోనైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలు తృప్తిగా నా తండ్రి ప్రభా అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళకి అందరికీనైనా తృప్తికరమైన భోజనం భుజించడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా దప్పికతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ఆశ తీర్చే తండ్రి నీవయ్యా. నా తండ్రి ప్రభా దప్పుగొన్న ప్రాణాన్నైనా సంతృప్తిగానైనా వాళ్ళని నా తండ్రి ప్రభా తృప్తిపరిచే దేవుడు నీవయ్యా. నీ నామను మహిమపరచుకొని ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడడం దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డ దేనికోసం ఎదురు చూస్తుందో నాకైతే తెలియదయ్యా. మీరు దేనికోసం ప్రేరేపించినైనా ఈ ప్రార్థనలకు ముందుకు నడిపిస్తున్నారో నాకు తెలియదు రాజా. కానీ మాతో అందరితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఏ పాటిదాన్నయ్యా, దేనికి పనికిరాని నా తండ్రి ప్రభా, చదువు లేదు, జ్ఞానం లేదు నా తండ్రి ప్రభా. నేను పాపినైనప్పటికీనైనా నా తండ్రి ప్రభా, నా తండ్రి నీ పాదాల కింద నలసంత దులువలు కూడా ఉండడానికి పనికిరాని పాపులమైనప్పటికీనైనా పనికిరాని పాత్రలుగా పక్కన పారేసిన ఈ పాత్రలను వాడబడుతున్నందుకే స్తోత్రం నైనా. విలువ లేని పాత్రలను వాడబడగల గొప్ప తండ్రివి నీవయ్యా. మనుషులమైతేనైనా పనికొచ్చే పాత్రలు మాత్రమే వాడబడతారయ్యా. కానీ దేవా, దేనికి పనికి రాలేదన్న పాత్రలని ఎంతో హెచ్చైన స్థలంలో ఆయన తలగానే నియమించే గొప్ప తండ్రివి నీవయ్యా. ఎంతమంది ఎన్ని నిందలు తీసుకొస్తున్నప్పటికీనైనా నా తండ్రి నిందలన్నీ తొలగిస్తున్నాయినా నీ రక్షణ కవచంలో మమ్మల్ని కాచి కాపాడుతున్న గొప్ప దేవానికి స్తోత్రంనైనా. మరి రాత్రి సమయంలోనైనా అటు వారు ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా నాకు తెలియదు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడిన దీవించండి, ఆశీర్వదించండి. దేనికోసమైతేనైనా నా తండ్రి ఈ స్వరాన్ని నైనా నా తన బిడ్డలందరికీ అందించాలని కోరుకుంటున్నారా ప్రభా. మీ ప్రేరేపణ ఏమిటనైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నీ ఆశీర్వాదం మేలులుగా నైనా పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఎక్కడ ఏ అపవాది ఏ బిడ్డకు అడ్డుపడకుండానైనా ప్రతి ఒక్క తలంపులు, ప్రతి ఒక్క హృదయాలోచనలు నీ స్వరం విని దీవెన ఆశీర్వాదాలు మేలు పొందుకునే వారికినైనా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి ప్రార్థన చేయడం మా వంతు, కార్యాలు జరిగించడం మీ వంతే కదా ప్రభా. మేమైతే నిజమైన దేవుడు మీరు చేస్తారని నమ్మకం, విశ్వాసంతో మాత్రమే ఎదురు చూస్తున్నామయ్యా. ప్రార్థనలోనైనా నా తండ్రి ప్రార్థనలు ఇచ్చే ప్రతి ఒక్క దాన్ని ఆశీర్వాద మేలులన్నీ మేము పొందుకున్నామని నమ్ముచున్నామయ్యా. మరి ఏ వాగ్దానంతో మాట్లాడాలనుకుంటున్నారు నైనా ఆ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్నప్పటికీ నైనా సమస్యలన్నీ తొలగించే గొప్ప తండ్రి మీరే కాబట్టి నైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఉదయకాలం సంబంధించిన ఈ సమయం వరకునైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా గృహాలకు చేరున్నారో వాళ్ళని బట్టి నీకు స్తోత్రంనైనా. ప్రతి ఒక్క దాంట్లోనైనా నా తండ్రి మా పనులన్నింటితో సహాయం చేసే మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయతను బట్టినైనా మీకు స్తోత్రంనైనా. మరి నా తండ్రి ఎంతమంది బిడ్డలనైనా ఇంకా గృహానికి రాని వారు ఉన్నారా ప్రభా, వాళ్ళు కూడా నైనా క్షేమకరంగా గృహాలకి రావడానికి నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి రాత్రి వాళ్ళ సమయంలోనైనా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడడం దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి ఏ పాటిదాన్ని అయ్యా, దేనికి పనికిరానప్పటికీనైనా ఆ బిడ్డలకు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడాలని మీరు ఆశిస్తున్న ప్రతి ఒక్క ఆశనైనా నిరాశ కాకుండా ప్రతి ఒక్క కుటుంబంలో ఆశీర్వాదం మేలుగానైనా దీవించి ఆశీర్వదించమని ప్రార్థించి వేడుకుంటున్నామయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మా గొప్ప దేవ నీ నామానికి మహిమ కలుగును కాకయ్యా. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 7వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యల్లో అతని చేతుల నుండి ఊడిపడెను. ప్రియబిడ్డలారా, మరి ఇట్లాంటి సంఖ్యలు ఎంతమంది బిడ్డలు సంఖ్యలతోటి బంధింపబడి ఉన్నారు. సంఖ్యలు కాదు, మనకి ఏ బాధలో ఉన్నామో, ఏ శ్రమలో ఉన్నామో
అది మనల్ని సంఖ్యలు బిగించి వేసింది అని చెప్పంటారు. ఆ ఆరోగ్యం అనే సంఖ్యలు మనం బిగించి వేసి ఉన్నాయా, వాటిని దేవదూతగా వచ్చి దేవదూతను పంపించి సంఖ్యలు తెంచి వేస్తానని చెప్పానని మాట ఇస్తున్నాడు. జాబు విషయంలో బాధపడుతున్నారా? జాబు విషయం అయినప్పటికీ దాన్ని కూడా దేవుడు సరిచేస్తాను, నేను ఇస్తాను. మీకు మాట ఇచ్చిన దేవుణ్ణి మరుచుదేవుని కాదు. అది ఏ విషయంలో అయినప్పటికీ నేను సహాయం చేస్తాను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కదానికి ఒక సంఖ్యలు, ఏదైనా సరే దేవుని సంఖ్యలు ఏది ఉన్నప్పటికీ, కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నప్పటికీ, వ్యతిరేకత సంఖ్యలు ఉన్నాయా, ఆ సంఖ్యలను కూడా తీయించివేస్తానని చెప్పాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అత్తామామల పట్ల వ్యతిరేకతలు ఉన్నాయా, ఆ సంఖ్యల్లో తీయించివేస్తాను. భార్య భర్తల మధ్య అసమాధానమైన సంఖ్యలు ఉన్నాయా, వాటిని కూడా నేను తెంచివేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ఎన్ని రకాల సంఖ్యలు, ఎన్ని రకాల బంధకాలు మనల్ని బంధించి వేస్తున్నాయో, ప్రతి ఒక్క బంధకాల సంఖ్యలు దేవదూత ద్వారా దేవుడు మనకి విడుదల కలిగిస్తానని చెప్పానని దేవుడు ప్రభువు దూతను పంపించి మనకి విడుదల కలిగిస్తానని చెప్పానని రాత్రి వాళ్ళ సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డలారా, ఈ పాత సంవత్సరం మోసిపోయే లోపల దేవుడు మన కుటుంబాల్లో నూతన కార్యాలు చేస్తానని చెప్పని మాట్లాడుతున్నాడు. మరి ఎంతమంది బిడ్డలు అయితే ఏ రకాల దోషంలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రతి ఒక్క పాప దోషం సంఖ్యలు అనేది దేవుడు తెంచివేస్తానని చెప్పానని చెప్తున్నాడు. దేవదూత ద్వారా పంపిస్తున్నాను, దేవదూతని మీ గృహంలోకి వెలుగుగా నింపబడుతున్నానని చెప్పానని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ప్రభు ఎంత గొప్ప దేవుడో, మరి మనం నమ్ముకున్న దేవుడు మనకి తోడుగా ఉంటానని చెప్తున్నాడు. ప్రభు దూత అతని దగ్గరికి వచ్చినప్పుడు వెలుగు మాత్రమే, ఆ గదిలోకి వెలుగు మాత్రమే వచ్చిందంట. మనము యెహోవాని ఆశ్రయించిన వారు కూడా ఆశ్రయించండి. ఎందుకంటే దేవుడు భూమి మీదకి ముందుగా లోకాన్ని కాపాడటానికి వచ్చాడు, తర్వాత మనల్ని కాపాడటానికి వచ్చాడు, తర్వాత లోకమనే పాపంలో మనం పడిపోకుండా అపవాది చేతుల్లో మనం దొరకకుండా ఉండేదానికి దేవుడు లోకరక్షకుడై మరి పుట్టి ఉన్నాడు. కాబట్టి మనము ప్రతి క్షణము యెహోవాను ఆశ్రయించినది. ప్రతి ఒక్క బిడ్డ ప్రతి క్షణము యెహోవా మన కుటుంబంలో ప్రతి క్షణం నూతన క్రిస్మస్ అన్నమాట. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే క్రిస్మస్ కాదు, దినదినము ఆయనతో మనం ఉండే ప్రతి క్షణము అమావాస్యలో కూడా మనకి వెలుగు ఉంటుంది అన్నమాట. మన గదిలో వెలుగు ఉంటుంది. అందరి గృహాల్లో చీకటి ఉన్నప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించిన వారి గృహాల్లో వెలుగు మాత్రమే ఉంటుందని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ చీకటి గృహాల్లో కూడా వెలుగును నింపాలి అని చెప్పనని ఈ దినము తండ్రి ప్రేరేపించి మీ ముందుకు రానియటానికి మీకు ఆ స్వరం మీకు వినిపించాలని చెప్పనని అన్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా రక్షింపబడాలి. లోకమంతా నేను ప్రేమించే బిడ్డలు, నా బిడ్డలు ఎవరూ నలిగిపోకూడదు, అపవాది స్థుతుల్లో పడిపోకూడదు. ఏ సంఖ్యలు అయితే మిమ్మల్ని బంధించి వేస్తున్నాయి, ఆ సంఖ్యలన్నీ నేను ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్కదాన్ని తెంచి వేస్తాను అని చెప్పనని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, ప్రతి ఒక్కళ్ళు యేసయ్యను అడగండి. యేసయ్యా మాకు ఈ సంఖ్యలు తెంచివేయవా, మాకు అనారోగ్యంగా ఉంది, అనారోగ్యాన్ని తొలగించి మంచి ఆరోగ్యాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. యేసయ్యా అనారోగ్యమైన సంఖ్యలు తెంచివేయవా అని చెప్పని అడగండి. అప్పుల బాకీలో ఉన్నవారైతే ప్రభా అప్పులనే సంఖ్యలు తెంచివేయవా అని చెప్పని అడగండి. నువ్వు చేస్తావయ్యా, మనుషులమైతే మాకు అసాధ్యం, కానీ నువ్వు పరమ తండ్రివి కాబట్టి నువ్వైతే చేస్తావయ్యా, నీకు అసాధ్యం అంటే ఏది లేదయ్యా. యేసయ్యా నువ్వు చేస్తావు తండ్రి మా కోసం అని చెప్పనని యేసయ్యను అడగండి. ప్రియబిడ్డలారా, యేసయ్యను అడిగే కొద్ది మనము అన్నీ పొందుకుంటాం. మనలో విశ్వాసము జీసస్ ఖచ్చితంగా చేస్తాడు అని మన హృదయంలో ఉప్పొంగే సంతోషం మనం తెచ్చుకున్నప్పుడు ప్రశాంతంగా మనకి నిద్ర అనేది ప్రశాంతంగా కలిగిద్ది అనమాట. రాత్రివేళ సమయంలో ఎంతమంది శైతాన్ సోదరులు దొంగల భయంతో, చెడు ప్రేరేపణలతోటి ఎంతమంది కలవరపడుతున్నారో. బిడ్డలారా, కలవరపడే ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ సంఖ్యలన్నీ నేను ఈ రాత్రివేళ సమయంలో తెంచివేస్తాను. మీరు ఇంకెవరు బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. వాళ్ళల్లో ఒక మార్పుని నేను తీసుకొస్తాను. అపవాదాన్ని మీ చోటికి రానియకుండా చేస్తాను. మీరు ఏ భయపడే సంఖ్యలు
బిగిమించి ఉన్నాయో మీ గృహాల్లో నేను వెలుగును నింపబోతున్నాను అని చెప్పనని దేవుడు ఈ రాత్రి వాళ్ళ సమయంలో వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియులారా, మీరు పడి మోకరించబడలేదు, కానీ యేసయ్యాని పిలవండి చాలు. యేసయ్యాని ప్రేమగా పిలిచే ప్రతి ఒక్క గృహంలో దేవుడు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రతి ఒక్క గృహంలో ఉన్నాడు. ప్రతి ఒక్క గృహంలో చీకటి ఎక్కడుందో అక్కడ వెలుగుతో ఆయన నింపబడి ఉన్నాడు అనమాట. చుట్టూ చీకటి ఉన్నప్పటికీ ఆయన ఉన్న చోటు గృహంలో వెలుగే ఉంటుంది అనమాట. యెహోవాని ఆశ్రయించిన వారికి ఏది పొదగుండదు. కానీ మనము విశ్వాసమే మనకి విజయం అవుతుందని చెప్పానని దేవుడు, బిడ్డ మీరు ఎంత విశ్వాసంగా మీరు ఉంటారో అంత విశ్వాసం నేను మీ పట్ల నెరవేరుస్తాను అని చెప్తున్నాడు. అది ఏ సమస్య అయినప్పటికీ, ప్రైవేట్లరా సమస్య ఏదైనప్పటికీ మీరెంత మీ చుట్టూ చీకటి కమ్ముకుపోయింది, ఇక నాకు వెలుగు లేదు అని ఎంతమంది బిడ్డలు అనుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుడు వాళ్ళందరితోటి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, బిడ్డా నేను నీకు వెలుగును నింపుతున్నాను. ఈ రాత్రి వాళ్ళ సమయంలో నీ గృహంలో నేను వెలుగును నింపి నిన్ను నీ పడకను తట్టి లేపి నీ సంఖ్యలు తెంచివేసి నేను వెళ్తాను అని చెప్తున్నాడు. మీ గృహాలను దర్శిస్తాను అని చెప్పని నాతో మీతో అందరితోటి దేవుడి రాత్రి వేళ సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రైవేట్లరా, ఎన్ని సంఖ్యలున్నా, ఎన్ని బంధకాలున్నా, ఎన్ని దోషములున్నా, ఎన్ని కీళ్ళున్నా, ఎన్ని తెగుళ్ళున్నా కూడా దేవుడు వాటన్నిటినీ ఈరోజు ప్రతి ఒక్క సంఖ్యలను నేను తెంచివేస్తాను. దేవదూతగా మీ గృహాల్లోకి వెలుగుతా నేను నింపబడుతున్నాను అని చెప్పనని ప్రతి క్షణం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో మనల్ని అందరినీ దర్శిస్తాను. మీ సంఖ్యలు ఏమున్నప్పటికీ, అప్పుల బాకీలు ఉన్నప్పటికీ అప్పుల సమస్యలను తొలగించే సంఖ్యలు తెంచివేస్తాను. మరి ఇంక ఏ సమస్య అయినా ప్రతి ఒక్క సమస్యని తొలగించి వేసేస్తున్నాను. ఇక మీరు దిగులు పడాల్సిన పని లేదు. ప్రైవేట్లరా, ఏదైనప్పటికీ నాకు అసాధ్యం అంటూ ఏముంది? నాకు అసాధ్యం అంటూ ఏది లేదు. సృష్టించిన వాడిని మిమ్మల్ని వదిలిపెడతానా? మీ కన్నవాళ్ళు వదిలిపెట్టినా కానీ నేను వదిలిపెట్టను అని చెప్పానని దేవుడు ఈ రాత్రివేళ సమయంలో మాట్లాడుతున్నాడు. ఒకానొక సమయాన తల్లిదండ్రులు కూడా మనని వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేరన్నమాట. ఆ సమయం అనేది కూడా ఒక్కో సమయాన్ని వస్తుంది. ఎందుకంటే పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు వాళ్ళు కూడా మనల్ని అపార్థం చేసుకోవడానికి అపవాది తీసుకొస్తుంది అనమాట. కానీ అది కూడా దేవుడికి మనం ఎంత తప్పులు చేసినా, ఎన్ని బాధలు దేవుని బాధ పెట్టినా మనల్ని దేవుడు ఆయన గుండెలకు హద్దుకునే జీవిస్తాడు. కానీ మనల్ని ఎన్నడూ తోసివేయడు అనమాట. మన తోడబుట్టిన వాళ్ళు నెట్టివేసిన, కన్నవాళ్ళు నెట్టివేసిన, బంధుమిత్రులు వదిలేసిన, లోకమంతా వెలవేసిన దేవుడు మనల్ని ఆయన ఒడిలోకి చేర్చుకుంటాడే తప్ప ఎన్నడూ మనకి దూరం చేసుకోడు. ఎందుకంటే మనం అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అంటే ఆయనకి ఎంతో ఇష్టమంట, చెప్పలేనంత మహా ఇష్టమంట. మనం అంటే భూమి మీద ఉన్న మనం మనుషులమంటే దేవుడికి చాలా ఇష్టమంట. పరలోకమందున తండ్రికి చాలా ఇష్టమంట. ఆత్మదేవునికి మనం అంటే చాలా 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 ఇష్టమంట. మరి ఎంత ఇష్టం ఉంటే ప్రివిడ్లరా, మనమంటే ఎంత ఇష్టం ఉంటేనే ఆత్మదేవుణ్ణి కుమారుణ్ణి మన దగ్గరికి భూమి మీదకు పంపించి మనిషి జీవితంలో మనతోటి శరీర జీవంగా జీవించి గొర్రెపిల్ల మాదిరిగా కలవరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టారు కదా. మన పాపదోషములు ఏమీ ఉండకూడదని చెప్పనని మన కోసం అలా చేసిన వారు ఏ ఒక్కరూ చేయరు, ఏ దేవుళ్ళు చేయలేరు, ఏ మనిషి చేయలేరు అనమాట. అట్లాంటి ప్రాణత్యాగం యేసయ్య మాత్రమే చేశాడు. లోకరక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు. ప్రతి క్షణం మనము ఆయన సంతోషపెట్టేవారుగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఏ ఒక్క తప్పు చేసినా ఆయన కలవరి శిలువలో ఆయన్ని మనం వేలాడదీసినట్టు అంట. ప్రతి క్షణం బిడ్డలారా, ప్రైవేట్లారా, మీరు మంచిగా నిలబడండి. మీరు తప్పు చేశారంటే నన్ను మళ్ళీ కలవరి శిలువలో నన్ను నిలబెట్టినట్టేను. మీరు నా ప్రాణాన్ని మళ్ళీ బలిగా అర్పించుకుంటున్నాను అని చెప్పనని నన్ను అర్పిస్తున్నారా? నా ప్రాణాన్ని మళ్ళీ బలిగా అర్పిస్తున్నారా మీరు అని చెప్పనని ప్రతి క్షణం దేవుడు బాధపడుతూ ఉంటాడంట. మన మాటల ద్వారా మనం ఏ చిన్న తప్పు చేసినప్పటికీ
దేవుడి ప్రాణం కలవరి సిలువలో మళ్ళీ మనం ఆయన్ని రక్తధారణ మన ద్వారా ఆయన సిలువ వేయబడినట్టుగా ఆయన అంతగా ఆ దోషాలన్నీ అట్లాగే వెళ్తాయి అంట దేవుడి మీదకి. మనం చేసే ప్రతి ఒక్క పాప దోషములు అవి దేవునికి దోషకరాలుగా మారతాయంట. దేవుని సంతోషపెట్టే వారిగా మనం జీవించినప్పుడు దేవుడు బహుగా ఆనందిస్తాడంట. పరలోకంలో సంతోషం ఎంత ఆనందంగా ఉంటుందో అలాంటి సంతోషాన్ని దేవుడు భూమి మీద మనకు ఉండంగానే, మనం భూమి మీద ఉండగానే మనల్ని, మన పిల్లల్ని, మన పిల్లల పిల్లల్ని, మన వెనకొచ్చు తరాలందరినీ భూమి ఉన్నంతకాలం విస్తరింపజేస్తూ వాళ్ళందరినీ ఆయన కృపలో భద్రపరిచి దీవెన ఆశీర్వాదంలో ప్రతి క్షణం మనం ఎవరమైతే బహుగా ఆయన ఇష్టపడతామో, ప్రయాసపడి ఆయన కోసం ప్రేమను పొందుకున్న వారమైతే, ఆయన ప్రేమను పొందుకొని ఆయన పరిశుద్ధాత్మతో మనం అభిషేకించుకున్న వారమైతే పరలోకానికి సాక్షులుగా మనం నిలబడతామన్నమాట. సాక్షులుగా నిలబడ్డం అంటే అప్పటికి దేవుడు పరలోకమంతా ప్రతి క్షణం మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థనలకు దేవుడు పరలోకానికి చేరుతుందంట. మన ప్రార్థన మనం ఆయన సంతోషపెట్టే కొంది మన ప్రార్థన విజ్ఞాపన విన్నపంలో మనం ఏ విన్నపములు అయితే చేస్తున్నామో అవన్నీ పరలోకమందు ఆ దేవుని పాదాల చెంతకి చేరుతుందంట. దేవుడు మాట్లాడుతున్నాడు కదా ప్రతి దినం ప్రతి క్షణం. ఏం మాట్లాడుతున్నాడు? బిడ్డ, నువ్వు ఆడవద్దు, నీ చింత ఏమున్నప్పటికీ ఆ చింత యావత్తు నా మీద మోపు. నువ్వు సంతోషంగా నవ్వుతూ ఆనందంగా జీవించు. నువ్వే చింత పడవద్దు. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పటికీ నీ సమస్య వైపు నువ్వు చూడొద్దు. నీ సమస్యను మనస్ప్రశాంతంగా నాకు అప్పచెప్పు. దాన్ని భారాన్ని మోసేవాడిని నేనున్నాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేనికి మీరు అలసిపోవద్దు. మీరు ప్రయాసపడిన అవసరం లేదు. నన్ను దాటుకొని మిమ్మల్ని ఏదైనా ముట్టింది అంటే అది నా చిత్తం అయితేనే మిమ్మల్ని ముట్టిద్ది, కానీ నా చిత్తం లేనిది, నా అంగీకారం అనేది ఏది లేకుండా మిమ్మల్ని ఏది ముట్టదని దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏదైనా ఉన్నప్పటికీ దేవుడు మీ ద్వారా మా ద్వారా ప్రతి క్షణం మాట్లాడుతూనే ప్రియబిడ్డలారా మీరు ఎందుకు అలసిపోయేది, ఏ విధంగా అలసిపోతున్నారు అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతూనే ఆత్మ ద్వారా ఏదో ఒక విధంగా మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పే ప్రతి ఒక్క మాటకి మనము సంతోషంగా మనం జీవించే ప్రతి క్షణం దేవునితోటి మనం ముందుకు కొనసాగింపజేస్తామంట. దేవుడికి కోపం తెచ్చే పని మనం ఏది చేసినప్పటికీ కలవరి సిలువలో దేవుణ్ణి మనం మళ్ళీ 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 అని బలిగా మనము అర్పించినట్టు అని చెప్పనని దేవుడు కోపపడుతున్నాడు ప్రతి క్షణం. ఎందుకంటే ఏడుస్తున్నాడు, మూలుగుతున్నాడు అనమాట. మన హృదయాల్లో ఆత్మ మూలుగులు వినపడతాయి. మనం తప్పు చేసినప్పుడల్లా, మన పొరపాట్లు ఏవై ఉన్నప్పటికీ దేవుని ఆత్మ మూలుగుతూ ఉంటుందన్నమాట. ప్రతి క్షణం దేవుడు అలా మనకి ఒక మంచి మాటలు నేర్పుతూ, మంచి జ్ఞానాన్ని ఇస్తూ, మనకి ముందుకు నడిపిస్తూ, మన చేపట్టుకొని నడిపిస్తూ మనకు ముందర ఉండి నడిపిస్తున్నాడు అనమాట. ఈ రాత్రివేళ సమయంలో బిడ్డలారా, ఎంతమంది బిడ్డలైతే ఎన్ని రకాల సంఖ్యలతోటి బిగించి వేసున్నారో వాటన్నిటిలో దేవుడు తెంచి వేస్తాను, మీ పడకలను తట్టి లేపి మిమ్మల్ని మీ చేతికున్న సంఖ్యలను ఓడబెరుగుతాను అని చెప్తున్నాడు. ఏ బంధకాలైనప్పటికీ ప్రతి ఒక్క సంఖ్యలు అంటే ఎన్ని రకాల మనకు సంసారం అన్న తర్వాత కుటుంబంలో ఎన్నో రకాల బాధలు ఇబ్బందులు ఉంటాయి. అన్ని బాధల్లో మనుషులు కూడా చెప్పుకోలేని సమస్యలు కూడా ఎన్నో ఉంటాయి. మన లోతుల్లో, మన హృదయాల్లో ఎవరికి చెప్పుకోలేని బాధ, తల్లిదండ్రులకు చెప్పుకోలేము, ఫ్రెండ్స్కి చెప్పుకోలేము, బిడ్డలకు చెప్పుకోలేము. కానీ దేవుడికి మాత్రమే మనం చెప్పుకున్నామంటే మనం ధన్యులమండి, బహుధన్యులం. ఎందుకంటే లోకం మనకి చెప్పుకున్నా మనము మళ్ళీ నిందల పాలు అవుతూనే ఉంటాం. ఎందుకంటే ఈరోజు మనం చెబుతున్నామని అదొక ఆసరాగా తీసుకుంటారు, కానీ ఇంకొక రోజు వాళ్ళ అవసరాన్ని బట్టి మనల్ని నిందల పాలు చేయడానికి ఎదురు చూస్తారనమాట. మనం సంతోషంగా ఉన్న సమయంలో ఆ మాటలు మళ్ళీ మనకి ఎదురు తీసుకొచ్చి మనల్ని నిందల పాలు చేయడానికి ఎదురు చూస్తారు. కానీ లోకంలో మనుషులు మనల్ని ఎవరిని సంతోషపెట్టారనమాట. ఎందుకంటే దేవుడి దగ్గర మాత్రమే మనం సంతోషపడతాం. సమస్య ఏదైనప్పటికీ దేవుడు సహాయం చేస్తాడనమాట. మరి ప్రియబిడ్డలారా, మరి
ఇచ్చిన ఈ వెలుగుని మనం అందరం మన హృదయాల్లో నింపుకోవాలి. ఈ వెలుగుని యేసయ్యని మనం అడగాలి. యేసయ్యతోటి మనం ఎలా మెలుదుకోవాలో, ఎలా నడుచుకోవాలో, యేసయ్య వెలుగుని మనం పొందుకోవాలంటే మనం ఎంత మంచి నడవడికలో నడవాలో, మరి అలాంటి నడవడిక మనం నడిచినప్పుడు యేసయ్యా అని పిలవంగానే దేవుడి స్వరం, బిడ్డా నేను ఇక్కడ ఉన్నాను, నువ్వేం చేస్తున్నాను పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు. ఖచ్చితంగా పిలుస్తాడు. ప్రియబిడ్డలారా, మరి నేను ఆ స్వరాలన్నీ, ఆ దేవుణ్ణి స్వరం వింటూ, ఆయన దర్శనాలు చూస్తూ, ఆయన ఇస్తున్న ప్రతి ఒక్కదాన్ని నేను పొందుకుంటూ ఆనందపడుతున్నాను. మీరు కూడా నా ద్వారా మీరు కూడా పొందుకోవాలని దేవుని ప్రేరేపిస్తూ ప్రతి క్షణం మీ ముందుకు నడిపించడానికి నేను రాలేకపోయినప్పటికీ నువ్వు ఆత్మలు రక్షింపబై ఆత్మల్ని బతికించాలి. ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు. నీ ద్వారా ఎన్నో ఆత్మల ముందుకు రావాలి. ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి. నీ ద్వారా రావాలి. నీ ద్వారా నేను వాడబడతాను, వాళ్ళకి నా స్వరాన్ని వినిపిస్తాను అని చెప్పనని పదే పదే ప్రేరేపిస్తూ మీ ముందరకు రావడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. అంతేకాని మరి ఇంకేదో కాదు. ఏ ఆలోచనలు అయితే ఎవరు ఆలోచన చెయ్యొద్దు. ఎందుకంటే మీరందరూ సంతోషంగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి. మీ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు, భార్య, బిడ్డలు అందరూ భర్త సంతోషంగా, మీ కుటుంబంలో అందరూ అత్త మామలు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారో అంతమంది మీ కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలి అని చెప్పనని దేవుడు ప్రణాళిక అన్నమాట. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆనందపరచాలి అని చెప్పనని మాత్రమే ఎదురు చూస్తున్నాడు. అపవాది ఊబిలో పడి ఎంతోమంది యవనస్తుల జీవితాలు పాడైపోతున్నాయి. ఎంతోమంది వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ జీవితాలు నష్టపోలైపోతున్నాయి అని చెప్పనని రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, రకరకాల హృదయ ఆలోచనలతోటి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. బిడ్డలారా, మీ జీవితాలు పాడు చేసుకోమాకండి అని చెప్పనని ఈ దినము, ప్రతి దినము మీ ముందరకు రావడానికి దేవుడు అనుమతి ఇచ్చి మీతో మాట్లాడడానికి ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాడు. ఏ బిడ్డ ఈ స్వరం పొందుకుంటుందో, ఏ బిడ్డ ఏ ఆశీర్వాదం మేలు పొందుకుంటారో, నా ముందుకు వస్తారో, నన్ను పిలుస్తారా ఈ బిడ్డలని చెప్పనని ప్రతి క్షణం ఆయన చూస్తూనే ఉన్నాడు. నిత్యుడు ఒక తండ్రి, నిరంతరం ఉండు దేవుడు అంట ఆయన. నిరంతరం మనం మర్చిన దేవుడు మనల్ని విడిచివాడు కాదంట. ఇశ్రాయేల్ దేవుడు కునుకుడు నిద్రపోడు. ఎందుకంటే మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు మన శత్రువులు మన మీద దండించినా కానీ, మన చుట్టూ మన మీద ఎంతమంది శత్రువులు ఎన్ని రకాలుగా చెడుగా మనల్ని నిందలపాలు చేయాలన్నా, మనకు నష్టపాలు చేయాలన్నా, మన కుటుంబాలు ఎవరికి నష్టపాలు చేయాలన్నప్పటికీ మనం దేవుని పాదాల చెంత దగ్గరికి మనం రోజు వెళ్తే, ప్రతిదినం ఉదయం సాయంత్రం కుదిరితే మధ్యాహ్నం సమయంలో కూడా దేవుని పాదాల చెంతకు మనం వెళ్ళే ప్రతి క్షణం మన చుట్టూ ఎంతమంది భయంకరమైన శత్రువులు ఉన్నప్పటికీ ఆ శత్రువులందరి పట్ల యుద్ధమాడువాడు యెహోవే. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు, మీ చింత ఏది ఉన్నప్పటికీ నా మీద మోపండి, నేను మీకు తోడై ఉన్నాను, మీకు ఏ బాధ లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవుడి దగ్గర అహంకారంతో ఏది మాట్లాడకూడదు. అహంకారంతో ఏంది నువ్వు చేసేదని చెప్పనని అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మనం అడిగేది ఏదైనప్పటికీ అది ఎంతటిదైనా సరే, కొండ మీద ఉన్న ఏదైనా సరే కొండను కూడా పిండి చేయగలిగే శక్తిని మనకి దేవుడు ఇస్తాడనమాట. గాలిలో ఉన్నాడు, కొండల్లో ఉన్నాడు, నీళ్ళల్లో ఉన్నాడు, సముద్రాల పైన ఉంటాడు. నీళ్లు కనిపించిన ప్రతి ఒక్కళ్ళు దేవుని ఆశీర్వాదాలు. మరి ఎంతమందికి అయితే ఆ దర్శనాలు కలగజేశాడో దేవుడు నాకైతే తెలియదు. కానీ ప్రతి ఒక్క బిడ్డతో ఈరోజు మాట్లాడడానికి, ప్రతిదినం మాట్లాడడానికి ఆయన ఒక అవకాశంగా నాకు కల్పించాడనమాట. మీ అందరికీ ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలని చెప్పానని దేవుడు నా పట్ల మీ ద్వారా ఆ స్వరాన్ని వినిపించడానికి ఎదురు చూస్తున్నాడు అనమాట. మీరందరూ ఆయన ఆశీర్వాద మేలు పొందుకోవాలని చెప్పానని దేవుడు ప్రతి క్షణం ఒక వెలుగు ద్వారా, ఒక వెలుగులాగా మీ ముందరకు దేవుడు వస్తున్నాడు అనమాట. మరి ప్రైవేట్లారా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. నా తండ్రి గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వేలాది వందనములయ్యే స్తుతయ్య స్తోత్రం నాయనా. నా తండ్రి ప్రభా,
మరి వెలుగుగా నింపబడుతున్నా అంటున్నావయ్యా. మరి ఈ రాత్రి వేళ సమయంలోనైనా ఏ గృహంలో ఏ బిడ్డకి సంఖ్యలనైనా ఏ సంఖ్యలనైనా బంధింపబడ్డాయో నాకు తెలియదునైనా ఆ సంఖ్యలన్నీ తెంచివేసినైనా బిడ్డలకు సంతోషంగానైనా నా తండ్రి నిలబెట్టండి అయ్యా. ఆనందకరంగానైనా ఉప్పొంగి ఆనందాన్నైనా హృదయపూర్వకంగానైనా నీ సంతోషాన్ని ఆ బిడ్డలు పొందుకొని ఆశీర్వాదం మీరు పొందుకొనైనా నా తండ్రి ఏ చీకటి గృహాల్లోనైనా చెరసాలతో ఉన్నారో ప్రభా ఆ బిడ్డలు విడుదల కలిగించి ప్రతి ఒక్క చీకటి నుంచి వెలుగుగా నింపబడినైనా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. మరి ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు చేసిన ప్రతి ఒక్క మేలు బట్టి మీకు స్తోత్రంనైనా. మన తండ్రి ప్రభా బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ గృహాలకు చేర్చిన విధానం బట్టి స్తోత్రంనైనా. రాని వారు ఇంకా ఎంతమంది ఉన్నారో ప్రభా వారిని కూడా క్షేమకరంగా నీ కృపలో భద్రపరిచినైనా క్షేమకరంగా గృహాలకు చేరటానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా ప్రతి క్షణం ప్రభా నీకు మోకాళ్ళేసే బిడ్డలుగానైనా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. శక్తిని బలమును దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ఎంతమంది బిడ్డలు బలహీనంగా ఉన్నారు ప్రభా వాళ్ళందరికీనైనా నా తండ్రి బలహీనతలన్నీ తీసివేసి ఆరోగ్యనాయుషుని మంచి ఆరోగ్యనాయుషుని దయచేయండి అయ్యా. ప్రభా నా తండ్రి ఆకాశంని భూమిని సృజించిన వాడా నీకు స్తోత్రం నాయన. నేడు రేపు అన్నవాడా నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా నిన్న మొన్న అన్నవాడ కూడా నీవేనయ్యా. అనువాడవు నీవేనయ్యా. నిత్యం నిరంతరం ఉండువాడువు నీవేనయ్యా. ఏకరీతిగా ఉన్న దేవుడు నీవేనయ్యా. మనుషులైతే నేను ఇచ్చిన మాట నెరవేర్చరయ్యా. ఇప్పుడు ఇచ్చిన మాట ఇంకొంతసేపు మర్చిపోతారు కానీ నా తండ్రి ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానం నాయన ఎన్నటికీ నాయన పక్కకు తొలగదయ్యా. మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ నా తండ్రి ప్రభా నెరవేరుస్తారయ్యా. అంత గొప్ప దేవుడు అయ్యా. నా తండ్రి నిన్ను ప్రేమించిన వారికి నేను ఏది కొదువు ఉండదయ్యా. నిన్ను ఆశ్రయించిన వారికి ఏది కొదువు ఉండదయ్యా. మరి నా తండ్రి ప్రభా ప్రతి క్షణం ప్రభా నీ చల్లటి రెక్కల చాటను దాచి కాపాడుతున్నందుకే స్తోత్రం నాయన. నీ రెక్కల క్రింద మమ్మల్ని నివాస స్థలం చేసుకున్నందుకే నీకు స్తోత్రం ప్రభా. నా తండ్రి మంచు వాతావరణానికి నైనా నా తండ్రి జలుబులు దగ్గులకునైనా ప్రతి ఒక్కళ్ళం బాధపడుతున్నామయ్యా. అటు జలుబులు దగ్గులునైనా ఎన్ని కుటుంబాల్లో ఉన్నాయి ప్రభా వాటన్నిటిని తొలగించండి అయ్యా. అపవాది వైరస్లుగా తీసుకొచ్చిన జ్వరాలు విషపు జ్వరాలను నా తండ్రి ప్రభా తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క సంఖ్యలను తెంచివేయండి అయ్యా. రాత్రి సమయం ఎన్ని రకాలుగానైనా అపవాది తీసుకొచ్చిందో ప్రతి ఒక్క శోధన సంఖ్యలు తెంచివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి గర్భం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకునైనా గర్భ సంతాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. గర్భంలో పెరుగుతున్న ప్రతి ఒక్క శిశువునైనా మంచిగా ఆరోగ్యంగా పెరగడానికి సహాయం దయచేయండి. కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నా తండ్రి బిడ్డనైనా క్షేమకరంగా నా తండ్రి ప్రభా బిడ్డ మంచి ఆరోగ్యవంతమైన బిడ్డనైనా భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి. తల్లి బిడ్డలు క్షేమకరంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరుచుకొని జాబుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయినా. నా తండ్రి అధికారులకి దయ పుట్టించినైనా వాళ్ళ హృదయాలను ప్రేరేపించినైనా ఏ బిడ్డలు ఏ చదువుకొని ఉండారా ప్రభా వాళ్ళ చదువులకు సంబంధించి జాబులు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. రాసిన ఎగ్జామ్ల పట్లనైనా నా తండ్రి గవర్నమెంట్ పోస్టులు ఎన్నైతే నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలనైనా ఎగ్జామ్ రాస్తున్నారో వాటన్నిటిలోనైనా ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వాదం మేలు పొందుకునే విధంగా దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నామయ్యా. జాబ్లో నిలబడ్డ ప్రతి ఒక్క బిడ్డనైనా ఎంతమంది పర్మనెంట్ కాలేదని బాధపడుతున్నారు నాయన వాళ్ళకు కూడా నేను పర్మనెంట్ అవ్వడానికి సహాయం దయచేయండి అయ్యా. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదల నుంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయండి అయ్యా. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారు వాళ్ళందరినీ దీవించండి ఆశీర్వదించండి. సమృద్ధిగానైనా వాళ్ళ జాబుల్లోనైనా సమృద్ధిగా ఉండే భాగ్యం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క గృహంలోనైనా నా తండ్రి ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అన్నావయ్యా. ఈ పాదపీఠం మీద నా తండ్రి ప్రభా మీరు చేసిన ప్రతి ఒక్క మేలు బట్టి లెక్కింపులైన స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. చేయబోతున్న మేలు పట్ల కూడా నేను లెక్కింపులైన స్థుతులు స్తోత్రం వందనాలు తెలియజేసుకుంటున్నాం రాజా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. ఏసై నామానికి మహిమ కలుగును గాకయ్యా. అన్ని నామముల కన్నా పైన ఏసని నామానికి జేజేలు పలుకుతున్నాను తండ్రి స్తోత్రం నాయన. ఘనమైన నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. ప్రభా మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం తండ్రి స్తోత్రం నాయన. ప్రభా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పాదపీఠం మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన నా తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎత్తిపట్టుకోండి అయ్యా. నీ అరిచేలతో ఎత్తిపట్టుకోండి అయ్యా. ఏ బిడ్డని వదలొద్దయ్యా. మన తండ్రి ప్రభా ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదునైనా ఏ ఒక్క ఆత్మ కూడా పాపం వైపు చూడకూడదునైనా నా తండ్రి అటుకు దయచేయండి అయ్యా. వీరికి నలిగిన ఈ హృదయాన్ని నీకు బలిపీఠంగా అర్పించుకుంటున్నాం ప్రభా. దేనికోసం వాడబడాలనుకుంటున్నా ప్రభా దాంట్లో నైనా కొనసాగింపజేయండి. శక్తిని బలంలో దయచేయండి. నీ ఆత్మకృపావరంతో ఇంకా అభిషేకించబడి ఎంతమంది ఆత్మలు రక్షింపబడాలని చిత్తానుసారంగా ముందు కొనసాగింపడానికి సహాయం దయచేయండి అయ్యా. మరి రాత్రి సమయంలో
నా తండ్రి వ్యవసాయదారులు నా తండ్రి ప్రభా, నా తండ్రి బిడ్డలు ఎక్కడికి వెళ్ళినప్పటికీనైనా నా తండ్రి పొలాలకు వెళ్తున్న పచ్చని పొలాల్లోనైనా ఏ విషపురుగులు ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడండి అయ్యా. పాములు తేళ్ళునైనా ఏ విషపురుగులు ఏ విష జంతువులు ఆ బిడ్డలు ముట్టకుండా కాపాడండి నైనా. నా తండ్రి భూమి మీద ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కాపుదల ఉంచండి. దేవదత్తలు కావలుగా పెట్టండి అయ్యా. భయపడుతున్న ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నా తండ్రి ఏ గృహంలో అయితే భయపడుతున్నానైనా ఆ గృహంలో నీ వెలుగుతో నింపబడి భయం లేని వారికినైనా నా తండ్రి తోడుగా నిలబడి ఉండవని నమ్మకం విశ్వాసం ఉందయ్యా. భయపడుతున్న వారికి నీ వెలుగును నింపండి అయ్యా. నా తండ్రి ఎక్కడ ఏ బిడ్డలు ఏ విధంగా భయపడుతున్నారో ఆ భయాలన్నీ తొలగించి ప్రతి ఒక్క గృహంలో నీ వెలుగును నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, ఇంట్లో పొనుకున్న తిన్నా తాగిన నిద్రపోతున్న బయటికి వెళ్ళిన బయట ప్రాణంలో కానీ రాకపోక ప్రాణంలో కొనైనా నీ కృపా కాపుదల సన్నిధి సహవాసం ప్రతి ఒక్క బిడ్డకు తోడించండి. ప్రతి ఒక్క గృహంలోనైనా నా తండ్రి శాంతి సమాధానం దయచేయండి. ఆరోగ్యనాశం దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబం ఏక మనసు ఏకాత్మ కలిగినైనా జీవించే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్క గృహంలో నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు మంచి జ్ఞానాన్ని జ్ఞాపకశక్తి వివేచన కలిగిన మనసును దయచేయండి. నా తండ్రి మా జ్ఞానం కదయ్యా, నీ జ్ఞానం మాకు కొదువై ఉందయ్యా. మాకు ఎక్కడ ఏ విధంగా బయటకు వెళ్ళినప్పుడు ఎలా, ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగా ఎవరితో ఎలా మాట్లాడుకోవాలి, ఎక్కడ ఏ విధంగా జీవించాలనైనా అటు జ్ఞానం కలిగిన మంచి జ్ఞానాన్ని నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. లోకమనే పాపం అంటకుండా లోకమనే మురికి అంటకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. లోకంలో ఉండాలి కానీ లోకమనే మురికి మమ్మల్ని అంటకుండా కాపాడను నాయన. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క యవనస్తుడు నా తండ్రి ప్రభా నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. లోకం వైపు చూడకూడదయ్యా, లోకం మాటలు వినపడకూడదనైనా, ఏ చెడు చూడకూడదు, ఏ చెడు వైపు నడవకూడదనైనా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డనైనా నిన్ను సంతోషపెట్టే వారిగా మాత్రమే జీవించాలయ్యా మేమందరం. నా తండ్రి ప్రభా ఏ ఒక్క క్షణం కూడా పక్క తొలిపోకూడదునైనా మేము ఎవ్వరూ నా తండ్రి ప్రభా నిన్ను మళ్ళీ మళ్ళీ కలవర శిలువులనైనా వేలాడదీసే వరకు మేము జీవించకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నీ ముందర జీవించి సంతోషంగా మిమ్మల్ని సంతోషపెట్టి ఆనందపరిచే విధంగా సహాయం అట్టి కృపను మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాక అయ్యా. ప్రభా పరలోక సంతోషాన్ని భూమి మీద ఉండగానే మేము ఆ సంతోషాన్ని అనుభవించగలిగే సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అటు వెలుగుతో మా గృహాలన్నీ నాయన దర్శించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క గృహంలోనైనా ప్రతి ఒక్క బిడ్డకనైనా చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డకి ఏది కుదువయ్యిందో నీకు తెలుసు ప్రభా. ఆ కుదువులన్నీ తీసివేసి నీ నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహాల్లో సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. అది ఎట్టిదైనా కానీ నా తండ్రి, అది ఎలాంటి బలహీనతదైనా నా తండ్రి, బలమైన కార్యమైన సరే నా తండ్రి ప్రభా. మనుషులకు అసాధ్యం కన్నైనా నీకు అసాధ్యం అంటూ ఏదీ లేదయ్యా. నా తండ్రి ప్రభా ఎక్కడా జరగని కార్యాలనైనా నీ సన్నిధిలో మాత్రమే జరుగుతాయి అయ్యా. ఎంతో గొప్ప దేవుడు అయ్యా. ఎవరికైనానైనా మచ్చుందేమో కన్నా నీకే మచ్చలేదు ప్రభా. పరిశుద్ధుడు అయ్యా. పరిశుద్ధుడని వేలాది దూతలతోటినైనా కొనియాడబడుతున్న తండ్రి నీకు స్తోత్రం నాయన. గణములతోటి నాయన ఆరాధిస్తూ తంబూర నాదములతోటి నాయన సితారాలతోటి ఆరాధిస్తూ తీస్తూ నిన్ను నామను మహిమపరుస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా మాకు తెలిసి తెలియకనైనా ఏమైనా పొరపాట్లు చేస్తే మమ్మల్ని క్షమించండి అయ్యా. నా తండ్రి ప్రభా లోకమంతనైనా ప్రతి ఒక్క కుటుంబం పట్లనైనా నా పట్లనైనా వాళ్ళందరి తరఫు నుంచి కూడా నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. తెలిసి తెలియని బిడ్డలనైనా క్షమించండి అయ్యా. లోకమంతా ప్రశాంతంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ ఒక్క కుటుంబం కూడానైనా నా తండ్రి నీ కోపానికి గురి కాకూడదయ్యా. అధికారులందరికీ దయ పుట్టించండి అయ్యా. బిడ్డల చదువుల్లోనైనా ఎంతమంది బిడ్డలు ఏ చదువు సంబంధించి ఏ జాబుల్లోనైనా రాలేదని బాధపడుతున్నారు. ఆ జాబులన్నింటిలో అధికారులందరికీ దయ పుట్టించండి ఆయన. వాళ్ళకి ప్రేరేపించండి అయ్యా. ఏ బిడ్డ ఏ సమస్యలు ఇరుక్కొని ఉన్నారా ప్రభా. నా తండ్రి ధనం ఇవ్వలేని వారు ఎంతోమంది ఉన్నారయ్యా. ధనం కోసం ధనం ఇస్తేనే జాబులు ఇస్తామని చెప్పాను నేను ఎంతో చోట నేను అపవాది చోటు నా తండ్రి ప్రభా. అపవాదికి నేను చోటు ఇవ్వకుండా నా తండ్రి ప్రభా బిడ్డలు మంచిగా జాబులు చేసుకునే భాగ్యాన్నైనా అధికారులకి ప్రేమను కలిగించినైనా డబ్బులు కట్టుకోకుండానే మేము జాబులు ఇస్తామని చెప్పాను నాయన. వాళ్ళ హృదయాలను ప్రేరేపించండి అయ్యా. ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారన్నయ్యా. వాళ్ళ జీవితాలు నష్టపాలవుతున్నాయి ప్రభా. వయసు పైన పడే కొంది నా తండ్రి ప్రభా మాకు జాబులు వస్తాయి రావని చెప్పని బాధపడుతున్నారయ్యా. అటు కాకుండా నేను ఎంతోమంది బిడ్డలైనా నీ కోసం నీ వైపు మాత్రమే చూస్తున్నారయ్యా. మనుషుల వైపు చూడటం లేదయ్యా. ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సైతాన్ సోదలతో భయపడుతున్న ప్రతి ఒక్క సైతాన్ సోదలన్నీ వేసి నామలో తొలిపోనుగా నా తండ్రి ఆమెనయ్యా. ప్రతి ఒక్క దొంగల ప్రేరేపణ చెడు ప్రేరేపణలు నా తండ్రి ప్రభా రాత్రి వేళ సమయంలో ప్రశాంతమైన నిద్ర లేకుండా చెడు ప్రేరేపణలు తీసుకొస్తున్న చెడు ప్రేరేపణలు అపవాది సోదరులను తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ పడకలు నీ హస్తం తట్టు ముట్టండి అయ్యా. నా తండ్రి ఎందుకంటే నైనా నీ వెలుగుతో నింపబడితే ఏ చెడు పోదయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా ఆదమరిచి నిద్రపోయిన సమయంలోనైనా విషపురుగుల బిడ్డలు ముట్టకుండా ఉంటాయని చెప్పు ప్రభా. ప్రతి ఒక్క పడక చుట్టూ నీకు కంచెను వేసినైనా ప్రతి ఒక్క పడకను కూడా నీకు హస్తం తట్టు ముట్టమని నీ వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క గృహాల చుట్టూ నీ అగ్ని కంచెను వేసి దేవదత్తలు కావలుగా పెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా.
మరి రాత్రుల సమయంలోనైనా నా తండ్రి ప్రభా వృద్ధులు జ్ఞాపకం చేసుకుని వితంతులు జ్ఞాపకం చేసుకుని అయినా పెళ్ళిళ్ళ రోజులు పుట్టినరోజులు జరుపుకుంటాను ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. నూతన శుభకార్యాలు ఎన్ని మొదలుపెట్టున్నారు నా తండ్రి వాటి అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే నా తండ్రి ప్రభా మరి నా తండ్రి ఇంకా ఎంతమంది బిడ్డలైనా పోలీస్ ఆఫీసర్లు అందరి చుట్టూ కాపుదలు ఉంచండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభా మిలిటరీ ఆఫీసర్లు కుటుంబాల చుట్టూ కూడా కాపుదలు ఉంచండి. ఆ బిడ్డల చుట్టూ కూడా కాపుదలు ఉంచండి అయ్యా. వెళ్ళిన ప్రతి ఒక్క జయవీరుడు నా తండ్రి జయాన్ని పొందుకొని వచ్చేవరకు దీవించండి, ఆశ్రదించండి అయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని రకాల కోర్సుల్లో ఉన్నారా ప్రభా, ఆ బిడ్డలందరూ మంచిగా నాయన పొందుకొని నా తండ్రి ప్రతి ఒక్క కోర్సులోనైనా పనులు పూర్తి చేసుకొని వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. బిడ్డలందరికీ మంచి జాబ్లు వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఏ కోర్సింగ్ అయినా సరే నా తండ్రి ప్రభా వాళ్ళకి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఏ బిడ్డలు నా తండ్రి ప్రభా ఏ సమస్యలు ఉన్నారో వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయినా. నా తండ్రి ప్రభా చదువుల్లో జాబుల్లో జీవితంలో దీవించండి, ఆశీర్వదించండి. అప్పుల బాకుల నుంచి విడుదల కలిగించండి. లోన్ విషయంలో సహాయం దయచేయండి. సొంత గృహాల కోసం సహాయం దయచేయండి అయినా. నా తండ్రి వ్యవసాయదారులు వేసిన ప్రతి ఒక్క పంట చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. పశువుల చుట్టూ కాపుదలు ఉంచండి, జీవాల చుట్టూ కాపుదలు ఉంచండి. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ఎక్కడ ఏ బిడ్డని ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళనైనా నా తండ్రి పాములు తేళ్ళు ఏ విషపురుగులు ఏ జంతువులు ముట్టకుండా కాపాడండి. ఎలాంటి దొంగల భయం రానికుండా కాపాడండి. సైకోల మాదిరిగా నా తండ్రి ప్రభా నా తండ్రి హఠాత్తుగా అపవాదినైనా ఏ బిడ్డ మీదకి దాడి చేయబోతుందనైనా ఆ సైకోలు నా తండ్రి ప్రభాని యేసు నామంలో ఇప్పుడు బంధిస్తున్నాను మా తండ్రి ఆమెనయ్యా. ఏ సైకోలనైనా ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషం గృహాలకు రావాలి. గృహంలోనైనా ఏ చెడు ఏ బిడ్డ మీదకి రాలేకుండా వాళ్ళ గృహాలందరూ చుట్టూ నీ కంచెను వేసి కాపుకొని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా యేసు నామంలోనైనా మీరు మాత్రమే చేయగలుగుతారయ్యా. మీకు మాత్రమే సాధ్యమయ్యా. మనుషులు మేమేమి చేయలేమయ్యా. ఈ లోకానంతా శాంతంగా ప్రశాంతంగా ఉండే భాగ్యం దయచేసే దేవుడు నీవయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకొని నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. మరి నా తండ్రి ప్రభా ఈ లైవ్లో ఎంతమంది నడుపుతున్నారో, ఎన్ని రకాల ఛానళ్ళు నడుస్తున్నాయి, ఎన్ని రకాల లైవ్లు నడుస్తున్నాయి, వాళ్ళందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభా మరి ఫ్యాక్టరీలు నడుపుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుని, బిజినెస్లు నడుపుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని, చిన్న బిజినెస్లుగా చిన్న వ్యాపారాలుగా ఇప్పుడు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఇంకా ఏమి చేయలేదు, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులు ఎంతమంది ఉన్నారు నేను వాళ్ళందరినీ కృపలో జ్ఞాపకం చేసుకుని మంచి తెలివిని జ్ఞానాన్ని వాళ్ళకి దయచేయండి. ఎవరి పట్ల ఏది నిశ్చితమని నెరవేర్చండి. నామని మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి హాస్పిటల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను నేను ముట్టండి, స్వస్థపరచండి. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క వైద్యం చేసే ప్రతి ఒక్క వైద్యులు హస్తములుగా మార్చినైనా మంచిగా వైద్యం చేయడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమ కలుగునుగా. ఇంకా ఎంతమందినైనా కోర్టు విషయాల్లో నా తండ్రి ప్రభా నా తండ్రి ఉన్నారో ప్రభా వాళ్ళ విషయాల్లో కూడా సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క సమస్యకు విడుదల కలిగించే తండ్రి నీవయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. నా తండ్రి ప్రభుత్వం ద్వారానైనా మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా దీవించి ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ఇంకా ఎంతమందికినైనా నా తండ్రి ప్రభుత్వం ద్వారా సహాయం అందటం లేదా వాళ్ళకి సహాయం అందించి ప్రతి ఒక్క గృహాన్ని దర్శించే హృదయాన్ని నైనా వాళ్ళకి దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడండి. నా తండ్రి ఈ రాత్రి సమయంలోనైనా ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ కాపుదలు ఉంచండి. భూమి మీద నడుపుతున్న వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. సముద్రాలపైన నడుపుతున్న వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. పైన ఆకాశంలో నడుపుతున్న వాహనాల చుట్టూ కూడా కాపుదలు ఉంచండి అయ్యా. ఈ దేశం నుంచి ఇతర దేశాలకి చదువులకి జాబులకి నా తండ్రి ప్రభా ఇంకా ఎన్ని మంచి పనుల మీద వెళ్ళున్నారా బిడ్డలన్నింటిలోనైనా సంతోషంగా మళ్ళీ తిరిగి గృహాలకు చేరేంత వరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి. ఏ వైరస్లు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. అపవాది ఏ ఒక్క క్షణం కూడా బిడ్డలు ముట్టకుండా కాపాడండి అయ్యా. మరి ప్రతి దేశాల్లోనైనా ఈ లోకమంతా ప్రతి ఒక్క కుటుంబంనైనా ఎక్కడున్నప్పటికీ లోకమంతా ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కాపుదలు ఉంచండి. ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించాలి. కుటుంబం అంతానైనా ఒకరికొకరు ప్రేమ కలిగి జీవించాలి. అపవాది ఏ బిడ్డని ముట్టి నైనా కుటుంబాల్లో నష్టపాలు తానికుండా కాపాడండి అయ్యా. ప్రభా సంతోషంగా ఉండాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి పేరు పొందుకునే వారికి ఉండాలయ్యా. శాంతి సమాధానం దయచేయండి. ఆరోగ్య నాశనం దయచేయండి. ఎవరిలా సమాధానంగా ఉన్నారో ప్రభా ఆ సమాధానాలన్నీ తీసివేసి శాంతి సమాధానం దయచేయండి. నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి పసిబిడ్డలు నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు తల్లిపాలకినైనా ఇబ్బంది పడుతున్నారు. ఆ బిడ్డలందరికీ తల్లిపాలు శ్రేష్టమైన తల్లిపాలు అందే భాగ్యం దయచేయండి అయ్యా. నేను నామను మహిమపరచుకొని నామను గణపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా నీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. వికలాంగులను జ్ఞాపకం చేసుకోండి. అనాథల జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ప్రభా నడు రోడ్డు మీద ఆధారం లేక నడు రోడ్ల మీద తిరుగుతున్న ప్రతి ఒక్క భిక్షకాలను నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి ప్రభా ఏమీ లేని సమయంలోనైనా ఆ బిడ్డలకి ఏది ఆదరణ కావాలనైనా ఆదరణకర్త నీవు ఉండి నైనా ప్రతి ఒక్క గృహానికి దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన.
నా తండ్రి ప్రభా మీరే మీ నామానికి మహిమ కలుగును గాకయ్యా, మీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. మరి రేపు ఉదయకాల సమయంలో ఒకడినైనా నా తండ్రి రాత్రి సమయంలో నిద్రపోతూ నా తండ్రి ప్రభా తెల్లారి లేచి నాయన ఎవరైతే పాదాలు ముందుగా మోపుతారో వాళ్ళ పాదాల కంటే ముందు మీ పాదాలు పెట్టినైనా జయవీరుడిగా విజయాన్ని పొందుకొని వచ్చేవారుగా ప్రతి ఒక్క అడుగులోనైనా వాళ్ళ ముందర నీవుగా ఉండినైనా మెట్టగా ఉన్న మార్గాలని సరళం చేసిన నూతన మార్గాలు తెరవబడండి అయ్యా. ఎవరు ఏ బాధల్లో ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నారన్నాయన నీకు మాత్రమే తెలుసయ్యా, మాకు తెలియదయ్యా. చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచని బయటికి వెళ్ళి ప్రతి ఒక్క మంచి పనిలో వెళ్తున్న వెయ్యింతలుగా దీవించి ఆశీర్వదించమని వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేయమని జ్ఞాపశక్తి వెళ్ళే ప్రతి ఒక్క చోట సమాధానపరిచిన తండ్రి ప్రభా రావడానికి సహాయం దయచేయండి అయ్యా. మా తండ్రి మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. నీ నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. దయగల రాజా ప్రేమ గల మా తండ్రి మీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. ఏ గృహాల్లో ఏ సైతానికి చోటు లేకుండా నైనా నీ వెలుగును మాత్రమే నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆరోగ్య నాశనం దయచేయండి, శాంతి సమాధానం ఏక మనసు ప్రతి ఒక్క గృహంలో ఉండాలయ్యా. నీ జ్ఞానం మీరిచ్చే జ్ఞానం జ్ఞాపశక్తినైనా వివేచన కలిగిన మనసు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. పూర్ణాత్మతో పూర్ణ మనసుతోనైనా నా తండ్రి వివేచన కలిగిన మనసుతోనైనా ప్రతి ఒక్కళ్ళు నిన్ను ఆహ్వానించుకునే భాగాన్ని దయచేయండి అయ్యా. తెలిసి తెలియకనైనా మేము చేస్తున్న పొరపాట్ల వల్లనైనా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నామయ్యా. ఇంకెప్పుడునైనా ఎన్నడూనైనా మా పాదాలు పక్కకు త్రొట్టెళ్ళకుండా నా తండ్రి ప్రభా ప్రతి క్షణం దేవదత్తులు మాకు కావలుగా పెట్టినైనా నా తండ్రి ప్రభా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా జీవించాలి కన్నా మిమ్మల్ని బాధ పెట్టేవారుగా మేము ఎవరు జీవించకూడదయ్యా. నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి. వాక్యం ఏ ఒక్క క్షణం కూడా నాయన కరువు అవ్వకూడదయ్యా. నా తండ్రి ప్రభా నీ నిబంధనలు రాసినట్టు నైనా నా తండ్రి వాక్యం కరువు అవుతుందని చెప్తున్నావయ్యా. వాక్యం కరువు కాకూడదునైనా ఇంకా ఇంకా అగ్ని ఆత్మ వలె నైనా ప్రతి ఒక్క బిడ్డనైనా అగ్ని జ్వాలల వల్ల నా తండ్రి రగిలింపజేయండి అయ్యా. నా తండ్రి వాక్యం ఎక్కడ కరువు అవ్వకూడదయ్యా. కరువు నా తండ్రి ప్రభా కరువు అన్న మాటకే స్థానం లేదయ్యా. నా తండ్రి ప్రతి ఒక్కళ్ళు తృప్తికరంగా నాయన తిని భుజించే భాగ్యాన్ని దయచేయండి. జీవాహారం జీవజలాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మేము తినే ఆహారం తాగే నీరు మళ్ళీ మళ్ళీ ఆకలేసేది దాహం వేసేది కానీ ప్రభా మీరు ఇచ్చు జీవాహారం జీవజలం ఎన్నటికీ ఆకలి దాహం కాదు ప్రభా. వాటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎక్కడ నీ స్వార్థ ఏ గ్రామంలో అందటం లేదనైనా ఆ గ్రామంలో కూడా నీ స్వార్థ అందటానికి సహాయం దయచేయండి. దైవ సేవకులు కానీ ఆత్మీయత సంఘాలన్నీ నైనా నా తండ్రి ప్రభా ఇంకా నూతనాత్మలుగా రక్షింపబడటానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క సంఘంలోని నామాన్ని మహిమపరిచే వారిగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఒక్క బిడ్డ ద్వారానైనా 10,000 కుటుంబాలుగానైనా నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా రావాలి ప్రభా. అట్టి ఆత్మకృపావరాలను ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క సేవకుడినైనా సేవ చేస్తున్న ప్రతి ఒక్క సేవకుడికి నా తండ్రి ప్రభా ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేసినైనా నా తండ్రి ఇంకా 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 ముందుకు కొనసాగింపడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరుచుకొని నామను గనపరుచుకుని వాళ్ళ ప్రయాణం అంతట్లో అపవాది ఎక్కడ వ్యతిరేకతలు రానికుండానైనా సహాయం దయచేయండి. వాళ్ళ చుట్టూ కాపుదలు ఉంచండి. రాత్రి పగులు చేస్తున్న ప్రతి ఒక్క సేవలోనైనా నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరుచుకోండి, నీ నామను గనపరుచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా రేపు ఉదయకాల సమయం అంతానైనా బయటికి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డనైనా క్షేమకరంగానైనా మళ్ళీ తిరిగి గృహాలకు వచ్చేంత వరకునైనా ఏ వాహనాల్లో కూడా నా తండ్రి ప్రభా ఏ చెడు ముట్టకుండా కాపాడండి. నా తండ్రి జాలర్లకునైనా సహాయం దయచేయండి. సమృద్ధిగా చేపలు పట్టుకోవడానికి సహాయం దయచేయండి. నీ నామను మహిమపరచుకొని నీ నామను గనపరచుకోండి అయ్యా. ఏ బిడ్డ ఏ పనుల మీద వెళ్ళినా ప్రతి ఒక్క పనుల సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభా వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ సమృద్ధిగా సంతోషం వచ్చే భాగ్యాన్ని దయచేయండి. వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ఒక్క బిడ్డ ద్వారానైనా ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నారు ప్రభా. అటు కాదయ్యా, ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదలు ఉంచండి. శాంతి సమాధానం దయచేయండి. ఈ లోకమంతా ప్రశాంతంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడండి అయ్యా. సైతాన్ సోదరులతో ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు సంఖ్యలో వేసి ఉన్నారు ప్రభా. ఆ సంఖ్యలన్నీ ఈ రోజు నాయన తెంచివేయమని ప్రార్థిస్తున్నాం. యేసునామములో నాయన ఆమేనయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క గృహంలోనైనా సంతోషంగా ఆనందంగానైనా ప్రతి ఒక్క బిడ్డ ఆనందకరంగా ఉండాలయ్యా. హృదయం ఉప్పొంగే విధంగానైనా సంతోషాన్ని వాళ్ళందరూ దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ వెలుగుతో నింపబడి దీవించి ఆశీర్వదించమని నీ నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నా తండ్రి. రేపు ఉదయకాల సమయంలో కూడా పుట్టినరోజులు పెళ్లిళ్ళ రోజు జరుపుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నూతనంగా జరుపుకుంటున్న ప్రతి ఒక్క శుభకార్యాల్లో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క ప్రయాణంలో నీ కాపుదలు ఉంచండి ఆయన. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క ప్రయాణంలో నీ కాపుదలు ఉంచండి ప్రభా. సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క ప్రయాణంలో నీ కాపుదలు ఉంచండి ప్రభా. ప్రతి ఒక్క ప్రయాణంలో నీ కాపుదలు ఉంచి ప్రతి ఒక్క బిడ్డకి
నా తండ్రి నీ కృప కాపుదల తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఎక్కడికి వెళ్ళినప్పటికీ నైనా బిడ్డలు తిరిగి గృహాలకు చేరేంత వరకు ఏ చేయడం ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి గృహాలకు వెళ్ళిన తర్వాత కూడా నైనా ఏమి తిన్నా ఏమి తాగినానైనా ఏ విష పదార్థాలు ఏ ఒక్క క్షణం కూడా ఏ బిడ్డ కడుపులోకి పోకుండా నైనా నా తండ్రి శక్తిని బలమునిచ్చేవిగా నైనా తినే ప్రతి ఒక్క ఆహారం జీర్ణమయ్యే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా పక్షవాతంతో ఎంతమంది బిడ్డలనైనా లేవలేని పరిస్థితుల్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా, మరణ పడకల మీదకి నా తండ్రిని చేరి ఉన్నారు. వాళ్ళందరూ ముట్టి స్వస్థత కలిగించిన యెహోవా ఇచ్చిన కాళ్ళు నా తండ్రి ప్రాణమని చెప్పను నాయన నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డలు ఏ దేనికోసం ఎదురు చూస్తున్నారో నాయన, ఎవరికి చెప్పుకోలేని మొరతోనైనా నా తండ్రి మొర పెడుతున్నారు, వాళ్ళందరూ మొర విని నాయన వాళ్ళకి నిజమైన సమాధానం దయచేయండి అయ్యా. నిజమైన సమాధానం దయచేయండి అయ్యా. నా తండ్రి అపవాది శోధనలు కాకుండానైనా పవిత్రమైన పరిశుద్ధాత్మతో అభిషేకించబడని దీవించండి. నామను మహిమపరుచుకొని నామను గణపరచుకోండి అయ్యా. ఎవరు నా తండ్రి ప్రభా ఎవరికి ఎవరు వ్యతిరేకతలు కాకుండా ఈ లోకంలో ఎవరికినైనా శత్రువులు కాకుండా నేను ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి. మిత్రులు తప్ప శత్రువులు అనేది ఈ లోకంలో ఉండకూడదనైనా శాంతి సమాధానం దయచేయండి. నామను మహిమపరుచుకోండి. ఎవరికి ఏ ఆశలు ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క అవసరతలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నేను నామను మహిమపరుచుకొని నామను గణపరుచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ఈ రాత్రి వేళ సంబంధించినైనా నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో తోడుని సహాయం దయచేయండి. నిజమైన క్రిస్మస్ ప్రతి దినం నిజమైన క్రిస్మసే గృహాల్లో జరుగుతుందని నమ్మకం విశ్వాసంతో నైనా ఆ బిడ్డల సంతోషంగా సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. ఈ రాత్రి వాళ్ళ సంబంధించి మీరు వచ్చి రాకుల్లో ఎత్తబడిన గుంపులో ఉండేంతవరకు ప్రభా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించాడు పొందుకున్నాం మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.